నమస్తే, వెల్కమ్ టు తెలుగు. దిస్ ఈస్ దివేశ్వరి. సో ఈ అనూస్ అనే పేరు మనం గత కొన్ని సంవత్సరాలుగా వింటున్నాము. ఇది చాలా ఫేమస్ సంస్థ కూడా. సో ఈ అనూస్ అనేది మనకి ఔటర్ బ్యూటీని చూపిస్తుంది. కానీ ఇప్పుడు మనం ఇన్నర్ బ్యూటీ గురించి తెలుసుకోవడానికి ప్రస్తుతం మనతో అనిరుద్ధ మిర్యాల గారు ఉన్నారు. మేడంతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్, ఫస్ట్ నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్న క్వశ్చన్ ఏంటంటే కనుక, అనూస్ నుంచి అంటే అనూస్ అనేది ఇట్స్ బ్యూటీకి సంబంధించింది. అండ్ ఇప్పుడు ప్రజెంట్ మీరు వచ్చేసి అనుమాగా మారారు, అంటే ఒక ఆధ్యాత్మిక వ్యక్తిగా. రెండిటికి చాలా డిఫరెన్స్ ఉంది. అంటే అసలు ఎలా వచ్చింది, మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది ఇందులో ఆధ్యాత్మిక వ్యక్తిగా? అంటే బ్యూటీ అంటే అవుటర్, ఆధ్యాత్మికం ఇన్నర్. సో అయితే నాకు మొదటి నుంచి కూడా ఇంట్లో చాలా భక్తి ఉండేది. నేను భక్తితో ఊగిపోయేదాన్ని. ఓకే. సో కాకపోతే ఇంట్లో అమ్మ నాన్న అందరు కూడా, నాన్నగారు ఇట్లా కంటిన్యూస్గా మాతో హరిరామ హరే కృష్ణ అని మంత్రం కంటిన్యూస్గా చెప్పించేవారు స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు. అలాగే బుక్స్ కూడా వివేకానంద ఫేవరెట్ నాన్నకి. వివేకానంద బుక్స్ బాగా చదివి వినిపించేవారు. అందులో చాలా ప్రాబ్స్ ఉంటాయి. రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే అని ఇలా దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అంటే ఏదైనా కష్టపడింది సాధించము అనేది బాగా చెప్పేవారు అనమాట. ఎవ్రీ మినిట్ వర్క్ చేయాలి అన్నది ఇంట్లో చాలా 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 బ్రెయిన్లో పెట్టారనమాట. ఎప్పుడు కూడా ఊరికే అంటే ఇప్పుడు ఏది చేయకుండా ఉండేట్టు ఉండదు ఇంట్లో. అమ్మ కూడా కంటిన్యూస్గా మాతో పాటు వర్క్ చేయించేది. ఇంట్లో ఏది చేస్తే, ఇప్పుడు పలారం కాదు, వంట చేసిన మార్నింగ్ లేవగానే మాకంతా చోర్స్ ఉండేవి. ఇడ్లీ పెట్టాలి, లేకపోతే నెక్స్ట్ పాలు తెచ్చి పెట్టాలి, అట్లా ఎవరి వాళ్ళకి చోర్స్ ఉండేవి, అంటే డ్యూటీస్. నాది నేను లేవగానే చేసేసుకుంటూ వెళ్ళేదాన్ని. అట్లా ఇంట్లో చాలా సిస్టమేటిక్ అమ్మ కూడా. కానీ ఆధ్యాత్మికం ఎక్కువ నాన్న టీచ్ చేసేవారు, అమ్మనేమో మన లైఫ్కి యూజ్ చేసేవి టీచ్ చేసేది. అన్నీ కూడా అంటే అసలు మాకు రాందంటూ లేదు. ఎనీ కోర్స్ బయట వచ్చినా మమ్మల్ని తీసుకెళ్ళి జాయిన్ చేసేది. కరాటే కాదు, భరతనాట్యం కాదు, అసలు ఇంటీరియర్ డెకరేషన్ కాదు, హిప్నటిజం నేను ఇంటర్మీడియట్లో నేర్చుకున్నా. అమ్మ కూడా అన్నీ నేర్చుకుంటే అన్నిటి గురించి తెలిస్తే మీకు లైఫ్ ఈజీ అవుద్ది అన్నది అమ్మది ఒకటి కాన్సెప్ట్ ఉండేది. సో దాని తర్వాత నేను జిజియర్ స్వామి దాంట్లో బాగా ఉన్నాను అనమాట. సో గోదాదని అలా అన్నీ చేసేదాన్ని, బాగా ఇన్వాల్వ్ అయ్యేదాన్ని. నాకు చాలా ఇష్టం కృష్ణుడు అట్లా అంటే. సో దాని తర్వాత పెళ్ళయింది, అమెరికాకి వెళ్ళిపోయా. కొంచెం డిస్కనెక్ట్ అయిపోయా యుఎస్కి వెళ్ళాక. ఎందుకంటే మా పెద్దక్కకి 3 పిల్లలు ఉన్నారు. వాళ్ళని చూస్తే నాకు పిల్లలంటే ఇట్లా నాకు కూడా 3 ఉండాలి అన్నది చాలా ఉండేది. అయితే అందరేమో నన్ను బనాయించేవారు, నీకు అసలు పిల్లలే కావట్లేదంటే 3 పిల్లలు అంటావేంటి అని. ఎందుకో నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉండేది లోపల నుంచి. అంటే ఆ ట్రస్ట్ నన్ను అట్లా కాదు, ఆ ట్రస్ట్ నాకు అవుతుంది అన్నది ఐ వాజ్ వెరీ షూర్ అనమాట. సో ఎప్పుడైతే నేను ఫస్ట్ అబ్బాయితో ప్రెగ్నెన్సీ అయ్యి బేబీ పుట్టాక, ఐవీఎఫ్ ఆ అబ్బాయి పుట్టాక మళ్ళీ తర్వాత ఇమీడియట్గా ట్విన్స్ పుట్టారు నాకు 3. ఆ 3 పిల్లలు ఇంకా నిద్ర లేక ఇది అది అయ్యి నాకు ఒక 2 years తర్వాత ఏమైందంటే కంప్లీట్ మతిమరపు వచ్చేసింది. అంటే నెక్స్ట్ ఏముందో కూడా మర్చిపోయేటట్టు అయిపోయింది అనమాట. సో నాకు ఫస్ట్ అది కొంచెం వచ్చాక ట్యాబ్లెట్స్ మా హస్బెండ్ తీసుకెళ్ళి సైకియాట్రిస్ట్ దగ్గర ట్యాబ్లెట్స్ ఇచ్చారు. ఇస్తే అది ఎక్కువ అయిపోయింది నాకు మతిమరపు. ఎట్లా అంటే ఇంకా అసలు అంటే నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి ట్యాబ్లెట్స్ వేసుకోను. సో మై బాడీ ఈజ్ నాట్ యూస్ టు. డోసేజ్ కూడా ఒకవేళ కంపల్సరీ అయితే అందరు వేసుకునే డోసేజ్లో 10 to 15% వేస్తే సరిపోతుంది నాకు. మరి డోస్ ఎక్కువైందా ఏమైందో తెలియదు, కానీ అమెరికన్స్ బాడీ వేరే ఉంటుంది. వాళ్ళది ఎక్కువ డోసేజ్. వాళ్ళ డోసేజ్కి ఈవెన్ బ్లడ్ ప్రెషర్ రెగ్యులర్ వాళ్ళకి కూడా వాళ్ళకి ఇచ్చే దాంట్లో మనకు 1/4 ఇస్తే సరిపోద్ది. ఇప్పుడు మా హస్బెండ్ దగ్గర చాలా మంది కేసెస్ ఎట్లా వస్తారంటే, మన ఇండియన్స్ ఇట్లా ఒక దగ్గరికి వెళ్తే నాకు ప్రాబ్లం అయింది టాబ్లెట్స్తో అని అంటే మా హస్బెండ్ 1/4 వేసుకోండి ఏం కాదు అనేవారు. మీ హస్బెండ్ డాక్టరా? ఈజ్ కార్డియాలజిస్ట్. సో మీరు 1/4 వేసుకుంటే సరిపోతుంది మీకు అంటే అది ఫిక్స్ అయ్యేది. సో ఆల్రెడీ మన బాడీకి ఉన్న అమెరికన్ బాడీకి చాలా డిఫరెన్స్. వాళ్ళది నేను ఒక్క శరీరం అంట, వాళ్ళు పొద్దున్న లేవగానే బర్గర్లు అంటూ తిన్నా ఏం కాదు వాళ్ళకి, పిజ్జాలు ఇవి అవి. మనం కనుక అలా తింటే 30sలోనే హార్ట్ అటాక్ వస్తుంది మనకి. మన ఇది వాళ్ళది వేరు, మనం అంత తట్టుకోలేము. మనకి ఎల్ఈడి ఇది మన బర్తే హార్ట్ డిసీజ్ ఎక్కువ ఉంది. మన అంటే మన జీన్లోనే, ఇండియన్ జీన్లోనే హార్ట్ డిసీజ్ ఎక్కువ ఉంది. సో ఇక్కడ ఏమైందంటే నాకు ఎంత ఎక్కువైందంటే మతిమరుపు, ఈవెన్ నాకు అపాయింట్మెంట్ ఉంది అని నేను అన్ని అలారమ్స్ పెట్టుకుని, అదొక మూవీ ఉంది కదా ఆయన అన్ని పెట్టుకుని చేస్తాడు, రజనీనా ఇలా ఉంది. అయితే
నేను కార్లో కూర్చున్నాక మళ్ళీ మర్చిపోయేదాన్ని ఎటు పోవాలో, మళ్ళీ ఇంట్లోకి వచ్చేదాన్ని. అయ్యో ఎందుకు తయారయ్యాను అన్నది కూడా రియలైజ్ అయ్యేదాన్ని కాదు. సో ఇంకా దీన్ని ఎట్లాగైనా, ఎందుకంటే పిల్లల్ని పెట్టి మర్చిపోయే ఛాన్స్ ఉంది కదా, నాకు మేజర్ ఆ ఇష్యూ. వెనకాల ముగ్గురు కూర్చొని ఉంటే దిగి వెళ్ళిపోతే డేంజర్ కదా. ఓకే. సో ఆ స్ట్రెస్తో సరే నాకు కూర్చొని నేను హనుమంతుడిని మొదటి నుంచి కూడా బాగా చేస్తాను. ఆయనకు తల్లిలాగా సేవ చేస్తాను అనమాట. సో నీ మదర్ అడుగుతుంది చెయ్యు అని బాగా నేను కూర్చొని చేస్తే అప్పుడు ఒక ఆంటీ, నేను ఇట్లా ఒక అమృత యోగా అని మెడిటేషన్ సెంటర్కి వెళ్తున్నాను, వస్తావా అంటే, నాకు బ్లాకేజెస్ ఉంటాయి కదా మనకి, వాళ్ళతో ఏం రుద్దుతారో ఏంటో అని నేను వద్దు అన్న. మళ్ళీ ఆంటీ వెళ్ళొచ్చి ఇలా చెప్తారు అంటే అది బాడీ మైండ్ అండ్ సోల్ కనెక్షన్, అందులో ఏం ఇది ఉండదు. సో భక్తి అట్లా ఏమి ఉండదు అనమాట. అంటే నాకు ఎందుకో నచ్చింది ఆంటీ చెప్పాక. వెళ్ళి అక్కడ గురువుకి అమృత్ యోగా ఆయన అమృత్ దేశాయ్ అని ఫస్ట్ యోగా నేర్పించాడు అనమాట, యుఎస్లో ఇంట్రడక్షన్ చేశాడు 1960s. ఆయన ఇన్స్టిట్యూట్ ఉంది అక్కడ, మా ఇంటి దగ్గరే ఉంది అది. అయితే వెళ్ళి నాకు ఈ సమస్య ఉంది అంటే అతను చెప్పాడు, ఒక 10 days మాకు యోగ నిద్ర అని ఉంటుంది, ఇందులో జాయిన్ అయ్యో అవుతే నీకు క్లియర్ అవుతుందని. నేను సరే అనేసి, అంటే క్లియర్ అవుతుందండి, క్లియర్ పోతుందని చెప్పాడు ఆయన. ఆ పర్టికులర్ యోగ నిద్రకి ఏంటంటే మనకి ఒక ట్రాన్స్ స్టేజ్లోకి తీసుకెళ్తారు మనని. తీసుకెళ్ళి మొత్తం అన్నీ సెట్ అయిపోతాయి, ఆ బ్రెయిన్లో ఉన్న వైర్స్ అన్నీ సెట్ అయిపోతాయి అన్నమాట. అయితే ఈ 10 daysలో నీకు అయ్యే ఛాన్స్ ఉంది, లేకపోతే ప్రాక్టీస్ చేసిన 3 monthsలో నీకు బాగవుతుంది అని చెప్పారు. సో అంటే నేను ఇంకా పూర్తి విశ్వాసంతో పోయినా. ఏమవుతుంది ఇప్పుడు నేను మీ దగ్గరకు వస్తే చేస్తారులే, ఏమవుతుందిలే అని నేను ఉంటే ఇట్లాంటివి అవ్వడం కష్టం. టోటల్ శరణాగతి అంటే టోటల్ రిలీజ్లో ఉండాలి మనం, టోటల్ ఇచ్చేసేయాలి ఇంకా, అప్పుడు మీకు క్లియర్ అవుతుంది. సో అప్పుడు నేను వెళ్ళినప్పుడు 10 days ఫోన్స్ ఉండవు, ఇంటర్నెట్ ఉండదు, ఏది ఉండదు, అసలు ఏం కనెక్షన్ బయట వాళ్ళతో ఉండదు. ఆశ్రమం లాగా ఉంటుంది, వాళ్ళు పెట్టిన ఫుడ్డే తిని, అది మార్నింగ్ 5కి మొదలు పెడితే వాళ్ళు 11 దాకా ఉంటుంది. అన్బిలీవబుల్ అసలు. కంటిన్యూస్గా పొద్దున యోగా చేపించి మళ్ళీ మెడిటేషను, దాని తర్వాత మళ్ళీ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. అక్కడ బ్రేక్ఫాస్ట్ తర్వాత ఒక 1 hour చెట్లతో మనం హగ్ చేసుకోవడము, భూమితో మాట్లాడడము, అట్లా మనం కంప్లీట్ ట్రాన్స్లోకి తీసుకెళ్తారు వాళ్ళు, ప్రకృతితో. వాటర్ని జ్యూస్ గేజింగ్ అట్లా చేస్తూ మళ్ళీ మనము మళ్ళీ క్లాస్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు కొంచెం థియరీ లాగా చెప్తారు. ఆ బ్రెయిన్కి మనము ఇప్పుడు చిన్నప్పటి నుంచి కొన్ని పెట్టుంటారు కదా మనకి, నీకు నేను ఎక్కువ సిగ్గుపడతావని, వీడికి సిగ్గు ఎక్కువ అని, లేకపోతే చదవడు వీడు, ఏం గుర్తుండదు వీడికి అని అందరి ముందు చెప్తారు. అవన్నీ ఏమవుతాయంటే సబ్కాన్షియస్ లెవెల్లో నేను అలాగా నాకు గుర్తుండవు అన్నది అక్కడ ఫీడ్బ్యాక్ అయిపోయి ఉంటుంది. నాకు భయాలు, నేను ఎవరితో మాట్లాడలేను, నేను ఏది చేయలేను అన్నది ఫీడ్బ్యాక్ అయిపోయి ఉంటుంది. సో అందుకే చాలామంది చూడండి, మీరు చెప్పగానే నేను అది చేయలేను అంటారు. అసలు ట్రై కూడా చేయరు వాళ్ళు. సో 100% యూ లాస్ రైట్ దేర్. 100% మన దగ్గర డిఫీట్ అయిపోయింది. ఇప్పుడు నన్ను ఇంటర్వ్యూకి పిలిచారంటే నాకు భయాలు, నేను అలా అందరిలో చెప్పలేను అంటే నేను అసలు ట్రైయే చేయకుండా, మరి ఐ లాస్ట్ ద ఆపర్చునిటీ కదా. ఇప్పుడు ఇంటర్వ్యూస్లో నాకు టెన్షన్, నేను చెప్పలేను అంటారు. మా అమ్మాయికి చాలా టెన్షన్ అమ్మా, ఎగ్జామ్ అయితే టెన్షన్ మా అమ్మాయికి, రాయలేదు అని వాళ్ళ ముందే చెప్తారు. ఏమవుతుంది, ఇవన్నీ క్రియేట్ అవుతాయి. సో మన మెడిటేషన్లో ఏం చేస్తామంటే అవన్నీ రీరైట్ చేస్తాం. ఇప్పుడు ఈ లేయర్ అంతా ఉంటాయి కదా, ఒక 2-3 layers, ఆ లేయర్స్ పైన మనం చెప్పే వర్డ్స్ పైన వెళ్ళి కూర్చుంటాయి. కూర్చోవడం వల్ల ఏమవుతుంది, ఈ కింది అన్నీ సబ్సైడ్ అయిపోయి ఇప్పుడు నేను పెట్టినవి ఉంటాయి. అంటే నేను ఒక పరమాత్మ నుంచి వచ్చిన పరమానందమైన ఆత్మని, నేను ఏదైనా చేయగలుగుతా ఈ బాడీతో. ఇప్పుడు మీరు బాడీతో చేయగలిగింది నేను ఎందుకు చేయలేను, అంతే కదా. నేను ఎక్కడో బ్లాక్ చేశాను కదా. సో ఇవన్నీ రిలీజ్ చేసి మనం వాళ్ళని ఓపెన్ చేస్తాం అనమాట. ఇప్పుడు చాలామంది జూమ్లో మాట్లాడలేని వాళ్ళు 2-3 weeksలో క్వశ్చన్స్ అడుగుతారు, యాక్టివ్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళ ధైర్యం వచ్చింది కాబట్టి చేయడం వల్ల. సో ఇలాగ నేను ఎప్పుడైతే అందులోకి వెళ్ళానో 3rd day నాకు అవుట్ ఆఫ్ ద బాడీ ఎక్స్పీరియన్స్ అయింది. దాంతో నేను కంప్లీట్గా, అంటే నా సోల్ పైన కింద బాడీని చూసుకోవడము అట్లా అనమాట. అయితే నేను లేవలేకపోతే అందరినీ హెల్ప్ అడిగాను, వాళ్ళు హెల్ప్ చేశారు నాకు. హెల్ప్ చేసినా కూడా నేను లేవలేకపోయాను అనమాట. అంటే యాక్చువల్లీ హెల్ప్ చేయలేదు, ఎందుకంటే నేను సోల్గా అడిగాను కదా, వాళ్ళకి అసలు తెలియదు నేను అడిగినట్టు కూడా. సో ఎవరు నాకు హెల్ప్ చేయలేదు, సో నేను లేకపోయాను. ఫైనల్గా ఎప్పుడైతే నేను రియలైజ్ అయ్యానో ఇట్స్ ఓకే,
ఏమవుతుంది లేగో రాకపోతే అని. అప్పుడు రిలాక్స్ అయ్యాను, అప్పుడు నా సోల్ రాగలిగింది, లెగిసాను. అప్పటి నుంచి నాలో కంప్లీట్ చేంజెస్ వచ్చేసాయి అన్నీ. అంటే అప్పుడు ఆ గురువే చెప్పారు నువ్వు ఎన్లైటన్ అయ్యావు దాంతో అని. అంటే ఎందుకంటే అన్ని థింగ్స్ కూడా అంటే ఫ్లవర్స్ డిఫరెంట్ కనబడ్డాయి, ట్రీస్, ఈవెన్ ఒక వర్డ్ వేరే వాళ్ళు మాట్లాడితే కూడా అన్నీ కూడా నాకు ఐ స్టార్ట్ టు నో డీపర్ మీనింగ్ అనమాట. ఓకే. సో వాళ్ళు ఏ కష్టంతో ఎందుకు చెప్తున్నారు డీపర్ మీనింగ్ అర్థమయ్యేది నాకు. సో అట్లా ఇంకోటి అన్నీ కూడా ట్రూత్ కాదు, మనం వినే అన్నీ ట్రూత్ కాదు, చూసినవి కూడా ట్రూత్ కాదు, అట్లా సో మెనీ థింగ్స్ తెలిసిపోద్ది అనమాట. అట్లా వారు చెప్పాక ఓహో దీన్ని అంటారా అది అనుకున్నాను. ఎందుకంటే అప్పటికి నేను పెద్ద మెడిటేటర్ని కాదు. మరి ఆయన ఏం చెప్పారంటే నువ్వు అంతకుముందు జన్మల్లో నువ్వు ఆల్రెడీ సాధకురాలు అయ్యి ఆల్రెడీ నువ్వు ఎన్లైటెండ్ ఉంటే ఎప్పుడైతే నువ్వు కళ్ళు మూసుకొని స్టార్ట్ చేస్తావో అప్పుడు నువ్వు ఆ స్టేజ్లోకి వెళ్ళిపోతావు అని. సో నేను ఎప్పుడైతే ఆ రోజు నేను టోటల్ సరెండరెన్స్తో చేశాను, ఆ థర్డ్ డే రోజు అంటే పూర్తిగా విశ్వానికి ఇంకా అప్పచెప్పేసి నాకు ఈ మెమరీ అయితే క్లియర్ చెయ్యు అని హనుమంతుని పిలుచుకొని టోటల్ సరెండరెన్స్లో ఉన్న ఆ రోజు అది జరిగిందనమాట నాకు. సో నాకు అర్థమైంది మనము ఎప్పుడైతే విశ్వానికి టోటల్ సరెండరెన్స్లో ఉంటామో, శరణాగతి అని అంటారు కదా ఒక వర్డ్, సరెండర్. సో అట్లా ఉంటామో అప్పుడు వాళ్ళకు కూడా అన్ని చేయగలుగుతారు మనలో. అంటే మనకి అన్ని పాసిబిలిటీస్ అవుతాయి, అన్లిమిటెడ్ పాసిబిలిటీస్ మనలో జరుగుతాయి. అదొకటి అర్థమైంది నాకు ఆ పర్టికులర్ ఈవెంట్లో. సో దాని తర్వాత వాళ్ళు నేర్పిస్తారు మనకి, వాళ్ళు నేను టీచర్ ట్రైనింగ్ కూడా తీసుకున్నా దీంట్లో, ఇది ఈ యోగ నిద్రలో ఎలా చేయాలి అన్నది. ఆ 10 days ఆల్రెడీ ట్రైనింగ్ మనకి డైలీ చేపిస్తారు. అట్లా డైలీ ఒక 6-7 times చేపిస్తారు మనకి, 30 minutes. ప్లస్ మనకు బిఫోర్ ఆఫ్టర్ అన్ని బ్రెయిన్స్ అన్ని చూపిస్తారనమాట. మీరు ఒక 3 months మెడిటేషన్ చేయకముందు ఎలా ఉండింది బ్రెయిన్, అంత మట్టి కట్టుకొని అట్లా ఉన్నది క్లారిటీగా మీకు నర్వ్స్ అన్ని ఇట్లా కనిపించేట్టు ఉంటుందన్నమాట స్కాన్ రిజల్ట్. అట్లాగే లంగ్స్ కూడా ప్యూరిఫై అయిపోతాయి. చాలా మంది ఆస్తమా అంటారు, చాలా ఇష్యూస్తో వస్తారు కదా, అన్నీ ప్యూరిఫై అయిపోతాయి. ఈవెన్ వీ హ్యావ్ సీన్ ద డిఫరెన్స్ విత్ ఐ సైట్. ఈవెన్ ప్రెగ్నెన్సీ ఉమెన్ మాకు పిల్లలు కావట్లేదు అంటే క్లెన్జింగ్ అవ్వడము, అది నాట్ ఓన్లీ జస్ట్ ద మెడిటేషన్. మేము ఏం చేస్తామంటే మేము 3 day రిట్రీట్ చేస్తున్నాం, 3rd, 4th, 5th. దాంట్లో కూడా ఇవన్నీ చేపిస్తామన్నమాట. సో ఎప్పుడైతే నాకు ఈ ఎన్లైటన్మెంట్ లాగా అయిందో దాని తర్వాత ఇంకా నేను కూర్చొని మెడిటేషన్ లాంగర్ చేయడం మొదలుపెట్టా. దాని తర్వాత ఒకసారి ఇట్లాగే పత్రిజీ అని ఇక్కడ ఎన్లైటన్ మాస్టర్ ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరకు ఒకసారి వెళ్ళి నేను ఇంకా నాకు జ్ఞానం కావాలి అంటే ఆయన అన్నారు నీలోనే అంతా ఉంది, నువ్వు ఒకసారి టీచింగ్ మొదలు పెడితే అదంతా వస్తుంది అని చెప్పారు. అంటే నువ్వు ఇస్తే వస్తుంది అని చెప్పారు అనమాట. సో అప్పుడు నాకు ఇస్తే వస్తుంది అంటే అర్థం కాలేదు, నాలోనే ఉంది అంటే దీన్ని ఎట్లా తీసుకోవాలి అర్థం కాలేదు. సో నేను సరే అని వెళ్ళాక నిజంగానే ఒక 2 weeks నాకు ఆపర్చునిటీ వచ్చింది టీచ్ చేయడం. అక్కడ జూమ్ వన్ ఆఫ్ ద దీంట్లో సద్గురూస్ మూమెంట్ అని వాళ్ళు అడిగారు నువ్వు చెప్పు అంటే నేను అప్పుడు గోదా పాసురాలతో స్టార్ట్ చేశాను. సో అట్లా టీచింగ్ చేస్తూ ఉంటే నాకు హనుమంతుడు కనెక్ట్ అయ్యాడు నాతో. అందుకని నా పేరు హనుమాన్ పెట్టారు అనమాట. ఎందుకంటే నాకు హనుమంతుడు డ్రీమ్లో వచ్చి నువ్వు ఇది చెప్పలేదు, అది చెప్పలేదు, సీతామాత గురించి చెప్పలేదు, అట్లా వచ్చి నాతో దెబ్బలాడతాడు అనమాట. సరే అని ఒక 3-4 times అయ్యాక నేను చెప్పాను నువ్వే చెప్పుకో అని చెప్పారు. ఎవ్రీది నువ్వే చెప్పు, ప్రతిదీ నేను ఎక్కడ క్లాస్లో కూర్చున్నా నీ ఊర్జాతో చెప్పు, చెప్తే అప్పుడు అందరికీ కూడా మంచిగా అర్థమవుతుంది, అలాగే ఎవరికి ఏ కంటెంట్ వెళ్ళాలో వెళ్తుంది, నువ్వే చెప్పు అని ఆ రోజు నుంచి నేను ఆయన్నే పిలుచుకుని ఆయనతోనే క్లాసెస్ చెప్పిస్తాను అనమాట ఏదైనా కూడా. సో అప్పుడు అందుకని అందరు నా పేరు హనుమాన్ పెట్టారు. అందులో హనుమాన్ వస్తుంది కదా, సో అది కూడా ఒకరికి డ్రీమ్లో వచ్చిందంట అట్లా హనుమాని. వారికి డ్రీమ్లో వచ్చాక ఎవరు నన్ను అట్లా పిలిచారు అదే రోజు. అట్లా ఒక 3-4 కోఇన్సిడెన్స్గా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ హనుమాన్ వచ్చింది. సో విజయదశమి రోజు వాళ్ళందరూ కలిసి నాకు ఈ పేరు పెట్టారు. బట్ మీరు ఫస్ట్ అదొక యోగా క్లాస్ అని చెప్పి అందులో జాయిన్ అయ్యాను అని చెప్తున్నారు, తర్వాత మీరు సోల్తో కనెక్ట్ అయ్యాను అని చెప్తున్నారు. నార్మల్గా ఇప్పుడు ఒక యోగా అనేది ఇట్స్ లైక్ వర్కౌట్, బాడీ స్ట్రెచ్చింగ్స్ అట్లా అనుకుంటారు. అండ్ మెడిటేషన్ అనేది జస్ట్ అదొక ప్రశాంతత కోసం, మనకి స్ట్రెస్ యాంగ్జైటీ రిలీజ్ చేయడానికి మాత్రమే అని ఈవెన్ నేను కూడా అదే అనుకున్నాను. సో ఇప్పుడు బట్ మీరు చెప్పిన సబ్జెక్ట్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్.
సో అంటే ఏంటి యోగాకి మెడిటేషన్కి డిఫరెన్స్ ఏంటి? అంత ఇన్వాల్వ్మెంట్ ఎలా వస్తుంది? యోగానేమో ఎక్సర్సైజెస్ లాగా కదా, అది కూడా బాడీ మైండ్ సోల్ కనెక్షన్, అంటే మీరు రైట్ వేగా చేస్తే. ఇప్పుడు యోగా ఎక్సర్సైజ్ లాగా చేస్తారు చాలా మంది, అది పైకను కిందికను అని. అదే మీరు టోటల్ ఇన్వాల్వ్మెంట్తో మీరు ఏకమవుతే, బాడీ మైండ్ని ఏకమైతే ఆటోమేటికల్లీ అది ఇంకొక లెవెల్కి తీసుకెళ్తుంది అనమాట ఆ కనెక్షన్. ఇదేమో నేను చెప్పేదేమో యోగ నిద్ర. యోగ నిద్ర అన్నది విష్ణువు ఆల్మోస్ట్ 6 months యోగ నిద్రలో ఉంటాడు. ఈ యొక్క సృష్టినంతా కూడా అంటే ఈవెన్గా కరెక్ట్గా నడపడానికి ఆయన యోగ నిద్రలో ఉండాలి ఎప్పుడు. ఆయన ఎప్పుడైతే బయటికి వస్తాడో అప్పుడు శివుడు చూసుకుంటాడు, ఇంకొకరికి అప్పచెప్తాడు ఆ డ్యూటీ. సో ఆయన తపస్సులో ఉంటాడు ఆ టైంలో. ఓకే. సో ఇట్లా పడుకొని ఉంటాడు కదా, అది యోగ నిద్ర అంటారు. యోగ నిద్ర అంటే స్లీప్ బేస్డ్ మెడిటేషన్ అనమాట. అంటే పడుకొని చేసేది ఇది. కూర్చొని కూడా చేయొచ్చు, సేమ్ థింగ్. కూర్చొని చేసినా పడుకొని చేసినా బాగా వస్తుంది మీకు. అయితే వీళ్ళు ఈ మెడిటేషన్ని పర్టికులర్ వర్డ్స్తో చేస్తాం మనం. ఇప్పుడు కొంతమంది ఏదో అలా విని చేయడం మొదలుపెట్టారు ఆన్లైన్లో. ఎప్పుడైనా కూడా మీరు ఒక డీపర్ లెవెల్లోకి వెళ్తాం మనం యోగ నిద్రలో. అంటే సబ్ కాన్షియస్ మైండ్ ఒక ఆత్మస్థితికి వెళ్తాం. ఆత్మస్థితికి వెళ్ళినప్పుడు మీరు ఏ వర్డ్స్ అయితే పెడతారో అవి 100 అవుతాయి. నువ్వు స్ట్రెస్ను తగ్గుతుంది ఇప్పుడు అని స్ట్రెస్ అన్న వర్డ్ ఉంది కదా, అది స్ట్రెస్ని ఇంక్రీజ్ చేస్తుంది యాక్చువల్లీ. సో అందుకని చాలా కేర్ఫుల్గా ట్రైన్డ్ వాళ్ళే చేయాలి. నేను 600 hours ట్రైనింగ్ కోర్స్ ఇది నేను చేసింది. అంటే యూర్ టాకింగ్ అబౌట్ లైక్ ఆల్మోస్ట్ 40-50 days ఐ డిడ్ కంటిన్యూస్ లేటెస్ట్ స్ట్రెచ్ అనమాట. అంటే డిఫరెంట్ టైమింగ్స్లో చేశాను నేను. వాళ్ళు ఒకసారి 60 hours ఇవ్వరు, 10 days ఎట్ ఎ టైమ్ అట్లా ఒక 5 times దాకా చేశాను. అడ్వాన్స్డ్ కూడా చేశాను దీంట్లో, యోగ నిద్రలో అడ్వాన్స్డ్ ట్రైనింగ్ కోర్స్ కూడా చేశాను. సో ఐఎమ్ ట్రైన్డ్ ప్రొఫెషనల్ టు డూ దిస్ జాబ్. సో చాలా మంది ఇది విని చేస్తే అది కరెక్ట్గా వెళ్ళదు. ట్రైనింగ్ తీసుకోవాలి వాళ్ళు కూడా. ఎవరైనా ఈ పర్టికులర్గా గైడెడ్ మెడిటేషన్ చేసే వాళ్ళు ట్రైనింగ్ తీసుకోవాలి. తీసుకుంటే మనం యాక్చువల్లీ మన చిన్నప్పటి నుంచి మనం అక్యుములేట్ చేసినే రిలీజ్ చేసేయచ్చు ఆ లెవెల్కి తీసుకెళ్ళి వాళ్ళని. రెండవది మనకి ఇప్పుడు రోగాలు ఉంటాయి. ఇప్పుడు మనకి యూట్రస్ ఇష్యూస్ ఉంటాయి కొంతమందికి. అది ఎందుకు? తిట్టుకోవడం వల్ల. నాకు ఈ పీరియడ్ ఇంత కష్టపడాలి, కడుపు నొస్తుంది, ఇది నాకే ఎందుకు ఇచ్చారు, నేను ఎందుకు ఉమెన్గా పుట్టాను, ఇలా తిట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే దానిలో ఇంకెక్కువ ప్రెషర్ పెరిగి అన్ని ఇష్యూస్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి అనమాట. అందుకే పిల్లలు పుట్టకపోవడం అవన్నీ కూడా ఉండే ఛాన్సెస్ ఉంది. కొందరు కర్మ కూడా ఉంటుంది. సో అది ప్రతి ఒక్క ప్రాబ్లము కర్మ కాదు, ప్రతి ఒక్క ప్రాబ్లం తిట్టుకోవడం వల్ల కాదు, ప్రతి ఒక్క ప్రాబ్లము బ్లాక్స్ వల్ల కాదు. తిట్టుకోవడము బ్లాక్స్, వేరే వాళ్ళు పెట్టిన బ్లాక్స్ కూడా ఉంటాయి, ప్లస్ కర్మ ఉంటుంది. ఇంకొకటి మీ సోల్ నేర్చుకోవడానికి తెచ్చుకుంటుంది. సో ఈ 4 reasons వల్ల మీకు ఒక ప్రాబ్లం వస్తుంది. సో ఇప్పుడు మనం గైడెడ్ మెడిటేషన్లో ప్రాపర్గా వాళ్ళకి రైట్ వర్డ్స్ పెడితే కనుక మనకు వాళ్ళు దానిలోంచి రిలీజ్ అవుతారు. కర్మ కాకపోతే. కర్మ అయితేనేమో పశ్చాత్తాపం, ప్రాయచిత్తం అని ఒక ప్రక్రియ ఉంది మాది, 4P అంటాం, పరివర్తన అని. పరివర్తన, పశ్చాత్తాపం, ప్రాయచిత్తం. ఆ 4P అన్నది చేసుకుంటే మీకు కర్మ కూడా రిలీజ్ అవుతుంది. సో మేము ఏం చేస్తాం మా దాంట్లో మీకు, సో యోగాకి అది దీనికి అది డిఫరెన్స్ అనమాట. సో యోగా చేశాక అట్లాగే శవాసనంలో పడుకొని యోగ నిద్ర చేస్తే అసలు సూపర్ రిజల్ట్ ఉంటుంది, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. అయితే మేము ఏం చేస్తామంటే ఆ కూర్చున్న దగ్గరే స్టిఫ్నెస్ అన్నది ఒకటి ఎక్సర్సైజ్ లాగా చేపించి బాడీలో ఉన్న బ్లడ్ సప్లై, బోన్స్ అన్నీ కూడా యాక్టివేట్ చేసి మెరిడియన్స్ అన్నీ, అప్పుడు మేము ఈ మెడిటేషన్ చేపిస్తాం. దాంతో మీరు శూన్యానికి ఇలా వెళ్ళిపోతారు. చాలా ఈజీ శూన్యంలోకి వెళ్ళడం. కానీ అందరు ఇలా కూర్చుని నాకు బోల్డ్ అన్న ఆలోచనలు వస్తున్నాయి, ఈ మెడిటేషన్ నా నుంచి కాదు అంటారు చాలామంది. ఇప్పుడు 90% ఆఫ్ ద పీపుల్, ఇప్పుడు నేను ఐ స్టిల్ వర్క్, నా బిజినెస్ ఇంకా బ్యూటీది ఉంది యూఎస్లో, ఇక్కడైనా ఉంది మంది మనది. సో నా వర్క్లో నేను ఎవరికన్నా ఇలా మెడిటేషన్ టీచ్ చేస్తానంటే వాళ్ళు అంటారు నాట్ మై కప్ ఆఫ్ కాఫీ అంటారు. ఎందుకు అంటే నాకు కూర్చోగానే బోల్డ్ అన్న ఆలోచనలు వస్తాయి, అందుకని ఈ మెడిటేషన్ నాతో కాదంటారు. ఆలోచనలే మెడిటేషన్. ఎందుకంటే మీరు కూర్చున్నప్పుడు మీకు ఇప్పుడు బ్రెయిన్ చేసే పని బ్రెయిన్ చేస్తుంది, హ్యాండ్స్ చేసే పని హ్యాండ్స్ చేస్తుంది. నువ్వు ఈ పని చేయొద్దు అంటే, ఇప్పుడు కూడా మనం ఊపుతూ మాట్లాడుతున్నాం కదా, సో దీని పని ఇది ఎలా అయితే మీ బాడీలోంచి స్పందన వస్తుందో దాని ప్రకారం చేతులు ఊగుతూ ఉంటాయి. అది మీరు ఆపితే అది కట్టేసినట్టు కదా. సో మీరు ఎప్పుడైతే బ్రెయిన్ని కట్టేస్తారో అది ఇంకెక్కువ యాక్టివ్ అవుతుంది. ఓకే, అంతే కదా. ఇప్పుడు మీరు
మీరు కళ్ళు మూసుకొని నువ్వు కోతిని అస్సలు తలవద్దు అంటారు. నేను మీకు మొత్తం కోతే వస్తాయి, వందల కొద్ది వేల కొద్ది కోతులు వస్తాయి అంటారు కదా అది. సో అలాగే మనం ఎప్పుడైతే వీళ్ళు స్ట్రిక్ట్గా నాకు ఆలోచన రావద్దు అంటారో ఎక్కువ వస్తాయి అవి. దాన్ని రిలీజ్ చేసి దాన్ని వదిలేస్తే ఏమవుతుంది, ఫస్ట్లో వస్తాయి చాలా, కానీ నాకు ఫస్ట్ 6 months చాలా ఆలోచనలు వచ్చాయి. అందులోంచే నేను ఎవరో నేర్చుకున్నా. అంటే నేను ఎందుకు ఈ మాట అన్నా, అది నేను స్వార్థం కోసం అన్ననా, డబ్బు కోసం అన్ననా, నేను ఎందుకు ఈ పని చేసిన, ఇవన్నీ నాకు క్లారిటీగా కనబడడం పెట్టాయి మెల్లిగా. సో ఇంకో 6 months మెల్లిగా వాటిని రిలీజ్ చేసుకోవడం పెట్టిన. అప్పుడు బాగా కళ్ళలోంచి నీళ్ళు వచ్చేవి. కళ్ళలోంచి నీళ్ళు వస్తున్నాయంటే అది మంచి ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. అంటే మీలో మార్పు జరుగుతుంది. పిల్లల రిట్రీట్ ఉంది, పిల్లల మెడిటేషన్ ఉంది, తల్లిదండ్రులు ఉంది, అన్ని టీచ్ చేస్తాం మేము, అసలు ఒకటి కాదు. ఎందుకంటే నా ఉద్దేశం ఏంటంటే సంపూర్ణంగా పిల్లలు, హస్బెండ్స్, పేరెంట్స్, అత్తమామలు అందరూ ఒక ఫ్యామిలీ లాగా హ్యాపీగా ఉండాలి. ఇన్స్టెడ్ ఆఫ్ ఒకళ్ళ మీద ఒకళ్ళు కంప్లైంట్ లాగా కాకుండా. అందుకని నేను మొత్తం ఫ్యామిలీని రమ్మంటాను ఆ రిట్రీట్కి. ఎందుకంటే ఒక్క వైఫ్ నేర్చుకుంటే కరెక్ట్ కాదు కదా. సో మొత్తం ఫ్యామిలీ వస్తారు మా దానికి. ఒక నాదే హైయెస్ట్ ఇదేంటంటే ఫ్యామిలీస్ రావడం. బయట మీరు ఎక్కడికి వెళ్ళినా ఉమెన్ కనబడతారు ఎక్కువ ఈ రిట్రీట్స్లో. సో మా దాంట్లో మొత్తం ఫ్యామిలీ వస్తారు. హస్బెండ్స్ కూడా ఎంకరేజ్ చేస్తారు పోదామని, బాగుంటుంది. సో దానివల్ల అందరు ట్రాన్స్ఫర్మేషన్ అవుతారు టుగెదర్. బట్ ఎవరైనా రాలేకపోయినా ఓన్లీ హస్బెండ్ వచ్చే వాళ్ళైనా వస్తారు, ఓన్లీ వైఫ్ వచ్చే వాళ్ళు వస్తారు. కానీ మాకు నెంబర్ ఆఫ్ పీపుల్ అందరూ ఆల్మోస్ట్ సేమ్ ఉంటారు, మెన్ ఉమెన్ అందరూ ఉంటారు మా దగ్గర. ఓకే. సో మీరు జాన్ తాడ్నా ఈ రిట్రీట్ ఏదైతే కండక్ట్ చేస్తున్నారో, అంటే అసలు మీరు జనాలకి ఏం చెప్పాలన్న ఉద్దేశంతో ఈ రిట్రీట్ని కండక్ట్ చేస్తున్నారు? ఈ రిట్రీట్ అన్నది ఏంటంటే మనకి 3 days అవుతుంది. ఫ్యూచర్లో 5-7 days ప్లాన్స్ ఉన్నాయి నాకు. ఇప్పుడైతే 3 days పెడుతున్నాను నేను. అంతకుముందు 1 day, తర్వాత 2 days, ఇప్పుడు 3 daysకి వచ్చా. ఎక్కడ పెడుతున్నారు లొకేషన్? ఇది మణికొండ ల్యాంకో హిల్స్ ఎదురుగానే ఉందన్నమాట. ఆరా లేక్ సైడ్ అని. అందులోనే మంచి వాటరు, కొండలు, చెట్లు, ప్రకృతితో కూడింది. ఎందుకంటే మనం మెడిటేషన్ ఎప్పుడైనా ప్రకృతిలో చేస్తే మీకు 100 times మోర్ బెనిఫిట్ ఉంటుంది. ఓకే ఓకే. సో అక్కడ మనము పిల్లలకి సపరేట్, పెద్దవాళ్ళకి సపరేట్, అట్లా అంతా కండక్ట్ చేస్తున్నాం అనమాట టుగెదర్గా. ఓకే. సో అంటే క్రౌడ్ గ్యాదరింగ్ ఎంత ఉండొచ్చు? ఫస్ట్ టైం నాకు 120 అట్లా ఉన్నారు, తర్వాత ఒక 300 ఉన్నారు, తర్వాత 580 అయింది లాస్ట్ టైం. ఈసారి 1000 ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వి కుడ్ డూ అప్ టు 1500 తర్వాత వి క్లోజ్. ఓకే. సో ఒకవేళ ఈ వీడియో చూసే వాళ్ళు రావాలి అని అనుకుంటే ఎలా రావచ్చు? నేను ఫోన్ నెంబర్ ఇస్తాను నేను మీకు. దానికి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి కంపల్సరీ. ఎందుకంటే మాది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఫుడ్ వేస్ట్ చేసుకోదలుచుకోలేదు, ఈవెన్ మేము అరేంజ్మెంట్స్ వేస్ట్ చేసుకోదలుచుకోలేదు. ఊరికి అలా అందాది కొద్ది 1000 వస్తారేమో అని ఫుడ్ అట్లా కాదు. మాది కౌంట్ ఉంటుంది, హెడ్ కౌంట్. కరెక్ట్గా హెడ్ కౌంట్ ప్రకారం నెంబర్స్ ఇస్తాము. ఆ నెంబర్ ప్రకారం సీటింగ్ ఉంటుంది. కొంతమంది పడుకొని చేసుకుంటారు, ఎవరైతే కూర్చోలేని వాళ్ళు. బాగా సిక్కున్న వాళ్ళు కూడా వస్తారు మా దగ్గరికి. ఎందుకంటే మాకు హాస్టల్ సర్జరీస్ జరుగుతాయి, అందుకని బెడ్ కూడా ఇస్తాం. కింద బెడ్ ఉంటుంది, అప్పర్ బెడ్ కూడా ఉంటుంది, ప్లస్ చైర్స్ ఉంటాయి. సో ఎవరికి ఏది అన్నది నెంబరింగ్ ప్రకారం అలొకేట్ చేస్తాం. మనకు కలర్ వైజ్ ఉంటుంది, అట్లా వెరీ ఆర్గనైజ్డ్ ఉంటుంది. చెప్పుల దగ్గర నుంచి వాళ్ళు ప్రాపర్గా పెట్టుకుని ప్రాపర్గా చేసుకోవచ్చు. మేము అలొకేట్ చేస్తాం. మాకు రిజిస్ట్రేషన్ లేకపోతే ఇది చేయడం కష్టం. సో మాకు 80 మంది వాలంటీర్స్ ఉన్నారు. ఎవ్రీథింగ్ ఈజ్ వాలంటీర్. ఇది ఎవ్వరు కూడా ప్రాఫిట్, అసలు ఎవరికి డబ్బులు ఒక్క పైసా ఇవ్వం ఇందులో. మనకు టెంట్లు వేసే వాళ్ళు కూడా వాళ్ళకి ఎంత ఖర్చు అంతే తీసుకుంటారు. అలాగే మేము మాట్లాడతాం. మామూలు కమర్షియల్ వాళ్ళే వస్తే మీకు కాదు, మీకు రావాలి, ఎనర్జీ పుణ్యము మీరు అందరికీ చేస్తారు కదా, దీన్ని మీరు మాకు హెల్ప్ చేయండి అంటే చాలామంది ముందుకు వచ్చి చేస్తున్నారు. సో అట్లా మనకి అందుకని కౌంట్ కావాలి. సో ఆ నెంబర్ మీకు ఇస్తే వాళ్ళు కాల్ చేసి రిజిస్టర్ చేసుకుంటారు కర్మజ్ ఉన్న వాళ్ళకి. సో అందుకని నేను ఎంతో కొంత 5 రూపాయలైనా పే చేయండి అన్నమాట. సో ఎందుకంటే మేము ఎవరైనా డబ్బుల్లో లేము. నేను ఐ డూ ఎవ్రీథింగ్ ఫ్రీ. కౌన్సిలింగ్స్ ఇస్తాం, మేము కౌన్సిలింగ్స్ కూడా ఇస్తాం అయిపోయాక. ఆల్మోస్ట్ నేను 3-4 లాస్ట్ టైం 100 people per day ఇచ్చా ఆఫ్టర్ దిస్. ఇది ఈవెంట్ అయ్యాక నైట్ 10:30 వరకు. ఎందుకంటే పర్సనల్ కౌన్సిలింగ్స్ ఇస్తే అందరూ నా ప్రాబ్లం వేరు అనుకో, మనం అన్ని చెప్తాం ఆ 3 daysలో. ఏ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎలా చేసుకోవాలి క్లారిటీ ఉంటుంది. బట్ స్టిల్ వాళ్ళకి నాది వేరు అన్నట్టుగా వస్తారనమాట. సో వాళ్ళకి మనము ప్రిస్క్రిప్షన్ లాగిస్తా, నువ్వు ఇది చెయ్యు, దాని తర్వాత ఇచ్చేయి. సో ఈ 2 వారాల్లో నీకు రిలీజ్ అయిపోద్ది అంటాను. అక్కడే చాలా అయిపోతుంది వాళ్ళకి. అయిపోయాక మళ్ళీ చేసుకునేసరికి ఇంకా మొత్తం బాడీ అంతా హీల్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఒకసారి మీకు ఒక వార్ స్టాప్ అయింది. సో ఇన్ని రోజులు ఆ క్యాన్సర్తో లోపలంతా
డ్యామేజ్ అయింది కదా బాడీలో. సో ఇక్కడ ఆస్ట్రల్ మాస్టర్స్ అది బ్యాడ్ సెల్స్ని క్లియర్ చేసేసిండ్రు వాళ్ళు, ఇంకా లేదు క్యాన్సర్. కానీ ఇన్ని రోజులైన డ్యామేజ్ మళ్ళీ బ్యాక్ రావాలి కదా అవయవాలన్నీ. దానికి మనము హీలింగ్ అని 41 days చేస్తాం. ఎవ్రీ రిట్రీట్ తర్వాత 41 day హీలింగ్ ఉంటుంది కంటిన్యూషన్. ఇది కూడా మనం సెల్ఫ్ హీలింగ్ అంటాం ఈ రిట్రీట్ని కూడా. డ్రీమ్స్ సెల్ఫ్ హీలింగ్ అంటే డ్రీమ్స్లో మీ యొక్క మాస్టర్ని ఎలా కలవాలి ఒక టాపిక్ ఉంటుంది. అంటే డ్రీమ్లో మీరు పడుకుంటప్పుడు అడిగి పడుకోవచ్చు, నాకు ఇది ఎందుకు వచ్చింది అంటే చూపిస్తారు వాళ్ళు ఎందుకు వచ్చిందో. లేకపోతే నాది స్వచ్ఛమైన ప్రేమ అయితే హనుమాన్ నాకు కనిపియు డ్రీమ్లో అంటే కనిపిస్తాడు. ఇట్లాంటివి మీరు క్వశ్చన్లు అడిగి పడుకోవచ్చు. నా ఆత్మస్థితి అడగవచ్చు, దట్స్ మై ఫేవరెట్. ఆత్మస్థితి అంటే మీరు ఇన్ని జన్మలోంచి ఏం నేర్చుకున్నారు, ఇంకేం నేర్చుకోవాలో చూపిస్తారు అందులో. మంచి ఒక ఫుల్ స్టోరీ ఉంటుంది అందులో. దాన్ని మేము డీకోడ్ కూడా చేస్తాం, మాకు ఒక సపరేట్ డీకోడింగ్ ఉంది. సో మీ డ్రీమ్స్ని డీకోడ్ చేస్తాం. కానీ కొంతమంది అంటారు ఇది చూసి మాకు చిన్నప్పటి నుంచి నాకు ఇది వచ్చింది అది వచ్చింది, అవి మేము కన్సిడర్ చేయం. ఎందుకంటే అది ఒక్కోసారి మనం ఆలోచనని బట్టి వస్తాయి. చింతిత జాములు అంటాం, సిక్కున్నప్పుడు కూడా వస్తాయి వ్యాధి జాములు అంటాం, అవి కాదు. మనము పడుకున్నప్పుడు ఎర్లీ మార్నింగ్ సోల్ లెవెల్కి వెళ్తాం. చూడండి ఎర్లీ మార్నింగ్ డ్రీమ్స్ కరెక్ట్ అవుతాయి అంటారు. ఆ ఎర్లీ మార్నింగ్ మీకు చూపించేది ఫ్యూచర్ చూపిస్తారు, పాస్ట్ చూపిస్తారు, లేకపోతే మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చూపిస్తారు. సో అరౌండ్ 2 తర్వాత వస్తాయి ఆ డ్రీమ్స్. సో ఆ డ్రీమ్స్ని పట్టుకుని మేము డీకోడ్ చేస్తాం. అది కూడా మీరు అడిగిన క్వశ్చన్ని బట్టి. ఏదో ర్యాండమ్గా వచ్చేవి మేము పట్టించుకోము. అదే ఇప్పుడు మీరు నిజంగా కూడా ఈ నార్మల్ దాంట్లో నేను ఇది ఎందుకు చేస్తే ఏదో క్వశ్చన్ వస్తుంది మీకు, నా ఫ్యూచర్ ప్లాన్ ఏంటి క్వశ్చన్ వస్తుంది. అది డ్రీమ్లో చూపిస్తారు వాళ్ళు, కానీ మీకు ఒకసారి గుర్తుండదు, ఓసారి దాని అర్థం తెలీదు, ఎందుకు చూపించారో తెలియదు. ఏదో ర్యాండమ్ డ్రీమ్ వచ్చిందని. కొంతమంది నాకు భయం వేసింది, డ్రీమ్ భయంతో లేసా నా గుండె కొట్టుకుంది అంటారు. అవన్నిటికీ కూడా ఫ్యూచర్ అనమాట అది. సో అవన్నిటికీ కూడా మీనింగ్స్ ఉంటాయి, వాళ్ళు మాస్టర్లు చూపిస్తారు మీకు. ఇప్పుడు ఒక దొంగతనం చేశాక జైల్లో వేసే ముందు ప్రూవ్ చేస్తారు కదా, ఇది చేసావు అందుకే నేను ఇన్ని రోజులు జైల్లో వేస్తున్నామని. మరి మనం యూనివర్స్ మనకి అంటే మనకి ఒక ప్రాబ్లం వచ్చే ముందు యూనివర్స్ చూపియదా మనకి ఏం చేసామో చూపిస్తుంది. కానీ మనకు అది ఫ్యూచర్ వచ్చే ప్రాబ్లం అని తెలియదు మనకు. అది ఏదో ఎవరినో చంపారు అందులో, లేకపోతే ఎవరో వచ్చింది, లేకపోతే ఇదైంది, పామును ఎవరో కొట్టి చంపారు నా కళ్ళ ముందే అంటారు. అది మీరే ఒక జన్మలో చేసింది, అది మీకు ఆ పర్టికులర్ నువ్వు చేసిన దానికి ఇప్పుడు నీకు శిక్ష వస్తుంది అని చెప్తారు. ఓసారి మీకు ఫ్యూచర్ శిక్ష ఏమొస్తుందో కూడా చూపిస్తారు ఇంకో బిట్లో. అది మీకు అర్థం కాదు. అదేంటి నా కొడుకు సైకిల్ మోటార్లో చనిపోయినట్టు వచ్చింది మేడం అంటారు. సో ఎందుకంటే ఇక్కడ ఈ కర్మ అక్కడ నీకు చూపిస్తున్నారు. నువ్వు ఇన్ని పాముల్ని చంపినందుకు ఇప్పుడు మీ అబ్బాయి యు ఆర్ లూజింగ్, లేకపోతే నువ్వు ఇంతమందిని అంటే మీకు ఓన్లీ 20% వస్తుంది. 4 చంపితే మన వాళ్ళు ఒకరు లూజ్ అవుతారు. నేను చనిపోను, ఎందుకంటే నేను చనిపోతే ఏముంటుంది బాధ. నా కొడుకో ఎవరో దగ్గర వాళ్ళు చనిపోతున్నాయి కదా, మన ఫ్యామిలీ మెంబర్ చనిపోతేనే నాకు బాధ ఉంటుంది కదా. చనిపోయిన ఇప్పుడు మనము డెత్ అనే ఫీలింగ్ వేరే వాళ్ళకి తెచ్చాం కదా, వాళ్ళని కోల్పోతే బాధ ఒక ఫ్యామిలీకి ఇచ్చాం కదా, ఆ బాధ మనకి ఇస్తాడు. అంటే ఇప్పుడు 20%. ఓకే, అంటే ఇప్పుడు మనం దీంట్లో గత జన్మ పాపాలని కూడా తెలుసుకోవచ్చు అంటారు. మరి అదే అంటున్నా కదా, ఒక అతను ఇంకో అతన్ని చంపినట్టు కనబడుతుంది, పాముని చంపినట్టు కనబడుతుంది అంటే అవన్నీ పాపాలే కదా. ఓకే ఓకే. సో కాకపోతే మేము పాపాలు అనే వర్డ్ వాడకుండా, దుష్కర్మ అనే వర్డ్ వాడకుండా అధర్మం అంటాం. అన్ని పాజిటివ్ వాడాలి కదా మేము, ఎందుకంటే యూనివర్స్ ఏది మాట్లాడితే అది ఇస్తుంది మనకి. సో నేను చేసిన అధర్మాన్ని చూపి, లేకపోతే ఇప్పుడు నేను ఉన్న స్థితికి కారణం అన్న చూపిస్తారు వాళ్ళు. అధర్మం కూడా అవసరం లేదు, నేను ఉన్న స్థితికి కారణం ఏంటి చూపించమంటే చూపిస్తారు. ఓసారి పిచ్చ బాధ ఉంటుంది, అటు ఇల్లా సతాయిస్తారు, ఇటు హస్బెండ్ చనిపోతాడు, అటు పిల్లలు సతాయిస్తారు. ఒకలాంటి ట్రాప్లో పడ్డట్టు అవుతుంది కొంతమందికి, మెన్కైనా ఉమెన్కైనా. సో ఆ ట్రాప్ అది ఎన్నో కర్మలు టుగెదర్ ఒకసారి తెచ్చుకుంటాం. ఎందుకు తెచ్చుకుంటాం? అది మనమే డిజైన్ చేసుకుంటాం, మన సోల్ ప్లాన్ మనమే చేసుకుంటాం. ఎప్పుడు రావాలి ఆ కర్మ కూడా మనమే తెచ్చుకుంటాం. ఆ హస్బెండ్ చనిపోయేది కూడా మనమే ఆత్మలోకంలో అడుగుతాం ఒక ఫ్రెండ్ని, నువ్వు వస్తావా, నాకు చేస్తావా, ఈ టైంకి నువ్వు వెళ్ళిపోవాలి. అదంతా కాంట్రాక్ట్ ఉంటుంది. సో అదంతా మనమే, హస్బెండ్ చనిపోవడము అన్నీ ఈవెంట్ మనమే ప్లాన్ చేసుకుంటాం ఏ టైంకి అది కావాలో. ఎందుకంటే ఆ కర్మ ఆ పర్టికులర్ మనం ఇచ్చింది మనం అనుభవించాలి కాబట్టి. అందులోంచి నేర్చుకునేది ఉంటుంది. సోల్ ప్లాన్ ఎప్పుడైనా నేర్చుకోవడానికి ఒక్కసారి తెచ్చుకుంటుంది, లేకపోతే సపరేట్ తెచ్చుకుంటుంది. అంతా సోల్కి ఒక ప్లాన్ ఉంటుంది. నేను ఈ జన్మలో ఇది నేర్చుకోవాలి, ధైర్యం నేర్చుకోవాలి, నాది నేను బ్రతకడం నేర్చుకోవాలి,
ధైర్యం అంటే అంతే కదా. ఇప్పుడు ఏ సపోర్ట్ నాకు లేకపోతే నేను వెళ్ళి చేసుకోవడమే ధైర్యం కదా. సో సపోర్ట్ అంతా తీసేసి ఆ జన్మలో ధైర్యాన్ని నేర్చుకోవాలి. నేనే కష్టపడి పని చేసి అందరినీ పెట్టి నా మాటే అందరికి ఫాలో అయ్యేటట్టు అది ధైర్యం ఉంటేనే కదా. అంటే CEO లాగా మిమ్మల్ని చేస్తుంది కదా అక్కడ, రైట్? సో అది ఆత్మలో నేర్చుకోవాల్సింది ఉంటుంది. అట్లా ప్రతి ఒక్కటి నేర్చుకోవడానికే మనం తెచ్చుకుంటాం కానీ శిక్ష కాదు, అది శిక్షణ అనమాట నేను. సో మీకు కనుక ఏం నేర్చుకోవాలి అని మీరు చూసుకుంటే అది రిలీజ్ అయిపోతుంది నేర్చుకుంటే. ఓకే, ఆ ప్రాబ్లం రిలీజ్ అవుతుంది. సో అట్లా బోల్డ్ అన్ని చాలా ఉన్నాయి అన్నమాట దానికి, ఒక ప్రాబ్లం రావడానికి రీజన్స్. సో అవన్నీ 3 daysలో మనం నేర్పించి ఆ సబ్కాన్షియస్ లెవెల్లోకి వెళ్ళి వాటిని రిలీజ్ చేసి, అట్లాగే మనం ఆస్ట్రల్ మాస్టర్స్ని పిలుస్తాం. ఇది ఎక్కడా లేదు యాక్చువల్లీ. ఓకే, యూఎస్లో జో డిస్పెన్సా చేస్తాడు ఇది. కొంతమంది యూఎస్లో కొంతమంది చేస్తారు కానీ చాలా ఛార్జ్ చేస్తారు వాళ్ళు. యూఆర్ టాకింగ్ అబౌట్ చాలా ఛార్జ్ చేస్తారు, ఆల్మోస్ట్ 8,000 to 10,000, అంటే 8 లక్షలు 10 లక్షలు, కొంతమంది అయితే 80 లక్షలు కూడా ఛార్జ్ చేసే వాళ్ళు ఉన్నారు హీలింగ్కి. సో మనం ఇక్కడ ఫ్రీగా చేస్తున్నాం మన ఇండియాలో. ఇప్పుడు యూఎస్లో కూడా చేస్తాను నేను, యూఎస్లో 2 చేస్తాను, ఇండియాలో 2 to 3 years చేస్తాను. ఎందుకంటే చాలా హెల్ప్ అవుతుంది దీంతో అందరికీ. సో ఆస్ట్రల్ మాస్టర్స్ మనం పిలిస్తే ఒక 100 మంది 200 మంది ఒక దగ్గర ఉంటే మన అందరి ఎనర్జీ ఒకలాంటి సోల్ లెవెల్లోకి వెళ్తాం కదా. అప్పుడు వేరే నక్షత్ర మిత్రులు అంటాం, వేరే ప్లానెట్స్ వాళ్ళు వచ్చి మనకి హీల్ చేస్తారు, సర్జరీ చేసేస్తారు. వాళ్ళు అన్నీ కట్టుకొని వస్తారు యాక్చువల్లీ. మనకు ఎవరైతే మెడిటేషన్ చేస్తున్నారో వాళ్ళకి కనిపిస్తారు, లిల్లీ పుట్స్ లాగా చిన్న ఉంటారు. మన బ్రెయిన్లోకి వెళ్ళి ఏది తీసేయాలో తీసేస్తారు, ఒక డబ్బాలో వేస్తారు, అన్నీ కనబడతాయి వాళ్ళకి. వాళ్ళ కళ్ళు తెరిచాక మేము కట్టేస్తాం కళ్ళని, పిరమిడ్ పిల్లోస్ పెడతాం. ఎందుకంటే వాళ్ళు మధ్యలో ఓపెన్ చేయొద్దు, భయపడి. నొప్పి కూడా ఉంటుంది వాళ్ళకి, ఆ నొప్పితో కూడా ఐస్ ఓపెన్ చేస్తారు. సో అందుకని మేము ఓపెన్ చేయకుండా, ఐస్ ఓపెన్ చేయకుండా వాటిని టై చేస్తాం. ఓకే, ఓసారి చాలా నొప్పి ఉంటే మాకు ఎంత నేను నొప్పి తీసుకోగలుగుతానే అంతే ఇవ్వండి అని అడిగితే నొప్పి తగ్గిపోతుంది. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళు చేసుకుంటూ పోతారు కదా. మీకు ఎంత నొప్పి వాళ్ళకేం తెలుసు, చెప్పాలి మీరు, చెప్తే వాళ్ళు నొప్పి తగ్గిస్తారు. సో అట్లా మేము ట్రైన్ చేస్తాం అనమాట. పొద్దునంతా క్లాసెస్లో ట్రైన్ చేస్తాము, ఆఫ్టర్నూన్ అంతా ఒక 3 to 4 hours మెడిటేషన్ ఉంటుంది. మార్నింగ్ రాగానే వాళ్ళని అలైన్ చేస్తాము మెడిటేషన్తో, డాన్స్ చేపిస్తాము ఈచ్ టైము, ఎందుకంటే వాళ్ళ బాడీ అంతా యాక్టివ్ ఎనర్జైజ్ అవ్వాలి. సో మేము మూవీ సాంగ్స్ పెట్టి డాన్స్ కూడా చేస్తాం, డాన్స్ అందరినీ లేపి చేపిస్తాం, అట్లాగే ఎక్సర్సైజ్ చేపిస్తాం అన్ని యాక్టివ్ అవ్వడానికి. అట్లా ప్రతి ఒక్కటి సిస్టమేటిక్గా ఉంటుంది. పాటలు పాడిపిస్తాము అక్కడ, ఎందుకంటే ఎనర్జీ అంతా ఇంకా రావాలని. ఇంకోటి ప్రతి ఒక్కరు కూడా ఆ చెట్లతో అనుసంధానం అవ్వాలి. అక్కడ భూమి ఎనర్జీ తీసుకోవాలి, చెప్పులు వేసుకొని నడవద్దు, ఎవరితో నెగిటివ్ మాట్లాడొద్దు, అంత పాజిటివ్ వే, తక్కువ సైలెంట్లో ఉండాలి, భూమిని చూసుకుంటున్నారు వాళ్ళు. అట్లా అంతా సిస్టమేటిక్ ఉంటుంది. ఆ 3 days వాళ్ళ ఇన్ అయిపోతారు. చాలా మంది పక్కన హోటల్స్ బుక్ చేసుకుంటారు, ఎందుకంటే 3rd day 3 AM థర్డ్ ఐ మెడిటేషన్ ఉంటుంది, థర్డ్ ఐ అవేకనింగ్ మెడిటేషన్, ఓపెనింగ్ మెడిటేషన్ ఉంటుంది. 2nd day 6 AM ప్రకృతితో అనుసంధానం అని వాక్ చేస్తూ అట్లా డిఫరెంట్ పడుకొని లేసి అట్లా డిఫరెంట్ వేగా వాళ్ళు మెడిటేషన్ ఒక 3 hours ఉంటుంది, మార్నింగ్ 6 AM to 9 AM. సో ఇవన్నీ డిఫరెంట్, ఎర్లీ మార్నింగ్ రావాల్సి వస్తుంది కాబట్టి చాలా మంది పక్కనే హోటల్స్లో, పక్కనే మనకి హోటల్స్ ఉన్నాయి 2-3 minutes డిస్టెన్స్లో, చాలా మంది అక్కడ బుక్ చేసుకుంటారు. ఇంకా కొంతమంది ఏమో ఎఫర్ట్ చేయలేని వాళ్ళు మేము వాలంటీర్స్ దాంట్లో పెట్టే ఛాన్సెస్ కూడా చూస్తాం. మేము మ్యాక్సిమం హెల్ప్ చేయడానికి చూస్తాం, వాళ్ళకి ఖర్చు లేకుండా ఈ రిట్రీట్ చేసేటట్టు. ఎఫర్ట్ చేయలేని వాళ్ళు, ఎఫర్ట్ చేసిన వాళ్ళు, మొన్న ఒక అతనికి కాలు లేదు, 2 కాళ్ళు లేవంటే అతను నాకు హెల్ప్ అవసరము అంటే ఒక ఆయనని కార్లో తీసుకురావడానికి అంతా 40,000 అయితే ఒకరు స్పాన్సర్ చేశారు. సో అట్లా మనకి స్పాన్సరర్స్ ఉంటారు. సో ఆయన్ని హోటల్ అంతా ఆయనే బుక్ చేశాడు. వేరే ఒక అతను యూఎస్లో మన ఫాలోవర్, నేను చేస్తానమ్మా అని చెప్పి అతను మొత్తం టుక్ కేర్ చేశారు. అట్లా వాట్ ఎవర్ ద రీజన్ ప్రతి ఒక్కరూ రాగలిగే రిట్రీట్ అనమాట అది. సో వాళ్ళ రుగ్మతలు, ఈవెన్ మెంటల్ ఇష్యూస్ కూడా, స్ట్రెస్ ఉంటుంది కదా, కొంతమంది డిప్రెషన్ ఉంటారు, కొంతమంది చచ్చిపోతామంటారు, వాళ్ళకి అట్లా ఏదున్నా, ఈవెన్ ఇష్యూస్, సొసైటీ ఇష్యూస్, హస్బెండ్ వైఫ్ ఇష్యూస్, పిల్లలు పుట్టట్లేదు ఇష్యూస్, పిల్లలతో ఇష్యూస్, అట్లా ఏదన్నా ఒక ప్రాబ్లం ఉందంటే దీనిలో సొల్యూషన్ ఉంది. ఓకే, సో రావచ్చు, వచ్చి దాన్ని రిలీజ్ చేసుకోవచ్చు. అది ఈ January 3rd, 4th, 5th ఉంది. మళ్ళీ నెక్స్ట్ June, Julyలో ఉంటుంది. ఈ 3rd, 4th, 5th రాలేని వాళ్ళు కూడా మన రిజిస్టర్ అంటే నెక్స్ట్ టైంకి చెప్తే మనం కాల్ చేసి ఎప్పుడు పెడుతున్నామో మళ్ళీ మనం కాల్ చేసి చెప్తామన్నమాట వాళ్ళకి. మనకు చాలా వాలంటీర్స్ ఉన్నారు, వాళ్ళు కాల్ చేస్తారు, చూసుకుంటారు, ఎత్తుతారు, అన్నీ మంచి ప్రేమతో మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళు మన దాంట్లోకి వచ్చి ప్రేమతత్వంలోకి వెళ్ళిన వాళ్ళు అనమాట.
అంటే ఓకే హ్యాపీ లైఫ్లోకి వెళ్ళిన వాళ్ళు ఇంకా వాళ్ళు హ్యాపీగా మేము హెల్ప్ చేస్తామంటారు యూనివర్స్కి. మేము ఎక్కువ అదే నేర్పిస్తాం. నువ్వు ఇస్తే నీకు వస్తుంది, యూనివర్స్కి నువ్వు హెల్ప్ చేస్తే నీకు ఆటోమేటిక్గా నీకు వస్తుంది అనమాట. సో ఇప్పుడు డబ్బు ప్రాబ్లం ఉన్న వాళ్ళకి డబ్బు డొనేట్ చేస్తే డబ్బులు వస్తాయి. సో ఒకరికి ఒకరి మీ దగ్గర ఇఫ్ యూ క్యాన్ 500 ఒకరికి స్పాన్సర్ చేయమంటాం. ఓకే సో ఇచ్చారు కాబట్టి వాళ్ళకి మళ్ళీ వస్తాయి. సో అట్లా కొన్ని టెక్నిక్స్ చెప్తూ అన్నీ రిలీజ్ చేస్తాం అనమాట. థ్యాంక్ యూ మ్యామ్. మీ ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా మా యూఎస్కి యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ హ్యాపీ టు సీ యూ. మళ్ళీ మనం Jan 3 అక్కడ కలుద్దాం మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా అమ్మా. థ్యాంక్ యూ.